ఇప్పుడు నాయుడు గారు మన నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పాపం మాట్లాడాలని అంటే తహతహలాడుతూ ఉంటారు. అంటే వారు అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పకుండా ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేది. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు 18 కేసులు ఇంతవరకు స్టే మీద ఉన్నారు, ఈ రోజు ఒక కేసు మీద బెయిల్ మీద ఉన్నారు, నేను చెప్పాలి. అంటే ఇది తెలియజేయాలని రాష్ట్ర ప్రజలకు ఆయన పాపం నాయుడు గారు చాలా తహతహలాడుతూ ఉంటారు. తప్పు ఏది అడిగితే దాన్ని చెప్పాలా. కానీ ఇప్పుడు ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేసుల మీద కేసు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిని మన ఇది మోడీ గారిని కాళ్ళు పట్టుకున్నారు అనే అంశానికి వస్తే ఈ టీడీపీ వాళ్ళకి ఏమంటే పెద్దలన్నా గౌరవం లేదు, మర్యాద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదగా పెద్ద ఆయన అని కాళ్లకు సంస్కారవంతంగా పెడితే అది వీళ్లకు దీన్ని రాజకీయం చేసే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లా, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం కాదు అని తెలుసుకోవాలి. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. మీరు చాలా సార్లు చూసాం. మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు మోడీని ఏమన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని మోడీ గారు మాట్లాడలేదు, మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఇది బాగా గమనించాలి. ఇది అందరూ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఇంకొకటి, పెద్దిరెడ్డి మన మన రవికిరణ్ గారు మరి శాంతి ప్రసాద్ గారు చెబుతూ మోడీ గారి అపాయింట్మెంట్ అంతా వీళ్ళే చూసేటట్టుగా వీళ్ళిద్దరే అపాయింట్మెంట్ చూసేటట్టుగా మాట్లాడారు. ఇవ్వరు అంటే వారు ఇది కాదు, ఏ ప్రతిపక్ష హోదా లేదు, ఏ ఇది కాదు. ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి సామాన్య ప్రజలకే ఇస్తూ ఉంటాడు మోడీ గారు అపాయింట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగితే ఇవ్వరా? వీళ్ళిద్దరూ అపాయింట్మెంట్లు ఫిక్స్ చేస్తున్నారు. రవికిరణ్ గారు దగ్గరే ఉండి వీళ్ళు చూసినట్లు అపాయింట్మెంట్లు చూసినట్లు చెప్తున్నారు. ఏం రవికిరణ్ గారు, మాకు కూడా ఒకసారి ఎప్పుడన్నా మీ మోడీ గారిని కలవాలంటే ఒక అపాయింట్మెంట్ మీ ద్వారానే మేము పెట్టించుకుందామని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవ్వరు అని కారాఖండిగా వీళ్ళే తేల్చి చెప్పేస్తున్నారు. అని ఇది ఎంత మాత్రం అపాయింట్మెంట్ అనేది మన రాష్ట్ర దేశానికి ప్రధానమంత్రి ఎవరికి ఇవ్వాలా, ఏ అంశాల మీద ఇవ్వాలా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిస్తారు వాళ్ళు. అంతే తప్ప వీళ్ళు ఊరికే డిబేట్ లో కూర్చొని ఆయన శాంతి ప్రసాద్ గారు ఎవరు, రవికిరణ్ గారు ఎవరు, నాకు తెలిసి ఈయన ఇది కాదు ఆయన అది కాదు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కుప్పం ఎమ్మెల్యే కాదా? వారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా. 2019-24 మధ్యలో ఆయన కుప్పం ఎమ్మెల్యే కదా. మాజీ ముఖ్యమంత్రిని మేము గౌరవిస్తున్నాం, మీరు ఆ గౌరవం లేకుండా పోతాను మీకు. మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మాజీ ముఖ్యమంత్రి గారిని చూశారు తప్ప మేము కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించలేదు ఎవరు. వీళ్ళు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ సంస్కారం కేసులు ఏదైతే డిబేట్ లో అడుగుతారో దాన్ని చెప్పండి. మమ్మల్ని ఎత్తి చూపించి వేరేటివన్నీ మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏదన్నా ఉన్న సబ్జెక్ట్ ఉన్నట్టు మాట్లాడాలా, డైవర్ట్ చేసి సోదర శ్రీకాంత్, నువ్వు మాట్లాడలేదేమో కానీ మీ పార్టీ తరపున వచ్చిన ఎవరు శేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, అమ్మాయి ఎవరు సుజాత, రేగడి లక్ష్మణరావు, ఇంకొక ఒకళ్ళిద్దరు ఎంత నీచంగా సంస్కారహీనంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేవాళ్ళు ఎన్నికల ముందు. అందరూ మారేటట్టు చేయాలి. మనం అందరినీ కూడా డిబేట్లలో ఎంత లక్షలాది మంది ప్రజలు చూస్తుంటారు. మనం ఏ అంశాల మీద మాట్లాడుతున్నాం, దేని మీద మాట్లాడుతున్నాం అనేది మర్చిపోయి విచక్షణ రహితంగా ఏదంటే దానికి ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోయి గతాన్ని తోడుకుంటూ కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, మీ పార్టీకి చెందిన మేడా సాంబశివరావు, ఒక్క నిమిషం ఆగవరం గారు, మీ పార్టీకి చెందిన మేడా సాంబశివరావు గారు ఒక డిబేట్ లేవన్నారు సార్. మా జనసేన మహిళలు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూసారన్నా మీరు? జనసేన మహిళలు ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడతారు చూసారా? అప్పుల్లో అందరినీ మనము తప్పిపుచ్చుకోవడం కాదు, ఎవరైనా ఒకటే ఖండించండి, మాట్లాడద్దని చెప్పండి. మీరు ఒకటి మాట్లాడితే మాకు కూడా ఎవరికైనా 4 మాట్లాడే శక్తి ఉంటుంది, మాట్లాడగలము. కానీ వద్దది, అది సంస్కారం కాదు. మనం చదువుకున్నాం అనేది గుర్తుపెట్టుకొని అందరూ మాట్లాడాలి. ఇక రవికిరణ్ గారు, మన అదే వర్మ గారు, శ్రీకాంత్ గారు, హలో, మిథున్ రెడ్డి గారి విషయానికి వస్తే మిథున్ రెడ్డి గారు జైల్లో ఎంపీగా వారికి ఒక ఎంపీ
సదుపాయాలు కోర్టు ఇచ్చింది. అన్ని కూడా వీళ్ళ ప్రమేయమేనా? ఇంకా ప్రభుత్వం లోపలేయించేది వీళ్ళే. ఇంకా చట్టాలు ఎందుకు? ఇంతకుముందు శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు.